నమస్కారం అండి, నా పేరు డాక్టర్ స్వర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. మీరు సంతానలేమి సమస్యకి ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ఓవేరియన్ రిజర్వ్ అనే పదం చాలా ఎక్కువ వింటుంటారు. మీ డాక్టర్ మీ ఓవేరియన్ రిజర్వ్ బాగున్నట్టు లేదా చాలా పువర్ ఓవేరియన్ రిజర్వ్ ఉన్నట్టు, డిక్లైనింగ్ ఓవేరియన్ రిజర్వ్ ఉన్నట్టుగా ఎక్స్ప్లెనేషన్ అప్పుడు వాడుతుంటారు ఈ పదం. దీని గురించి ఇంకా కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఒక తల్లి ఫీమేల్ బేబీతో ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అండాశయాల్లో 6 నుంచి 7 మిలియన్ ఎగ్స్ తయారవుతుంటాయి. పుట్టినప్పుడు ఈ ఎగ్స్ 1 to 3 మిలియన్ వరకే ఉండిపోతాయి. ప్యూబర్టీ అంటే పీరియడ్స్ వరకు వచ్చేసరికి 3 lakhs to 4 lakh ఎగ్స్ ఉండిపోతాయి. మిగతావన్నీ డీజనరేట్ అవుతుంటాయి. సో డీజనరేషన్ అనేది టైం తో పాటు అవుతా ఉంటుంది. ఎవ్రీ మంత్ ఈ ఎగ్స్ నుంచి ఒకటి రిలీజ్ అవుతా ఉంటుంది. కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఎగ్స్ డీజనరేట్ అయిపోతుంటే చచ్చిపోతా ఉంటాయి. మెనోపాజ్ వచ్చేసరికి మీకు ఎగ్స్ బొత్తిగా ఉండవు. సో ఇదొక న్యాచురల్ ప్రక్రియ. అండ్ ఓవేరియన్ రిజర్వ్ మెజర్ చేయాలంటే కొన్ని టెస్ట్లు ఉంటాయి. మీరు ట్రీట్మెంట్ కి వెళ్ళినప్పుడు మీకు హార్మోనల్ టెస్ట్ చేస్తారు. యూజువల్లీ ఈ టెస్ట్ పీరియడ్ కి 2 రోజు చేస్తే హార్మోన్ వాల్యూస్ అనేవి కరెక్ట్ గా తెలుసుకోవచ్చు. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనే హార్మోన్ చాలా ఎక్కువ ఉంది అనుకోండి, అలాంటప్పుడు మీ ఎగ్ రిజర్వ్, ఓవేరియన్ రిజర్వ్ చాలా తక్కువ ఉన్నట్టు. ల్యూటనైజింగ్ హార్మోన్, ఈస్ట్రోజన్ అనే హార్మోన్ కూడా కనుక్కుంటారు. ఇవి కాకుండా ఇనిబిన్ డి అనే హార్మోన్ కూడా కనుక్కుంటారు. ఇది తక్కువ ఉంటే మీ ఓవేరియన్ రిజర్వ్ తక్కువ ఉన్నట్టు. యాంటీ ములేరియన్ హార్మోన్ అనే హార్మోన్ పీరియడ్ కి ఏ రోజైనా చేయొచ్చు. దీని ద్వారా కూడా ఓవేరియన్ రిజర్వ్ తెలుసుకోవచ్చు. ఇది చాలా ఎక్కువ ఉంటే ఓవేరియన్ రిజర్వ్ బాగున్నట్టు, తక్కువ ఉంటే అసలు బొత్తిగా ఎగ్స్ అయిపోతున్నట్టుగా లేదా ఏజ్ ఎక్కువ ఉన్నట్టుగా సూచన అన్నమాట. అల్ట్రాసౌండ్ కూడా చేయొచ్చు. ఈ పీరియడ్ కి 2వ రోజే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తే అండాశయాల్లో ఎన్ని ఎగ్స్ పెరుగుతున్నాయి ఈ నెల పీరియడ్ కోసం, ఓవ్యులేషన్ కోసం అనేది చూడొచ్చు. సో కొన్ని గ్రూప్ ఆఫ్ ఎగ్స్ సెలెక్ట్ అవుతాయి. దాంట్లో నుంచి ఒకటే విడుదలవుతుంది, మిగతావన్నీ మళ్ళీ చచ్చిపోతాయి, డీజనరేట్ అయిపోతాయి. ఈ యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ అనే స్కాన్ ని మనము చెక్ చేసినప్పుడు 2 మిల్లీమీటర్ నుంచి 10 మిల్లీమీటర్ వరకు ఉన్న ఫాలికల్స్ ని కౌంట్ చేస్తారు. ఇవి కౌంట్ చేసినప్పుడు 5 నుంచి 10 ఎక్కువ ఉంటే కూడా మంచిది, బట్ 5 నుంచి 10 వరకు ఉంటే నార్మల్ ఉన్నట్టుగా సూచన అనమాట. అల్ట్రాసౌండ్ చేశాక బాగుంటే ఓవేరియన్ రిజర్వ్ బాగున్నట్టు. ఓవేరియన్ వాల్యూమ్ కూడా ఒక మంచి టెస్ట్. వాల్యూమ్ అంటే వెయిట్ అంటే మరి దాన్ని కొల్చరు, బట్ దాని మాస్ బట్టి, దాని మెజర్మెంట్స్ బట్టి వాల్యూమ్ బాగున్నట్టుగా తేల్చడం జరుగుతుంది. ఎలాంటి ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూట్ చేస్తే పువర్ ఓవేరియన్ రిజర్వ్ కి, అంటే అండాశయాలు తక్కువ ఉన్నందుకు ఏంటి ఫ్యాక్టర్స్? అసలు ఏజ్ అనేది చాలా పెద్ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఏజ్ అంటే ఏజ్ పెరిగే కొద్దీ న్యాచురల్ గా అయ్యే ప్రక్రియ కాబట్టి ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ ఎగ్ రిజర్వ్ కూడా తగ్గిపోతా ఉంటుంది, ఓవేరియన్ రిజర్వ్ కూడా తక్కువ ఉంటుంది. జెనెటిక్స్ కూడా ఒక పెద్ద కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్. మీకు తరతరాలుగా ఈ ప్రాబ్లం ఉంది, తొందరగా ఓవరీస్ లో అండాలు అయిపోతాయంటే మీకు కూడా జెనెటిక్లీ ఇష్యూస్ రావచ్చు. లైఫ్ స్టైల్ ఎక్కువ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఏజ్ తక్కువ ఉన్న స్మోకింగ్, డ్రింకింగ్ చేస్తే క్వాలిటీయే కాదు క్వాంటిటీ ఆఫ్ ఎగ్స్ కూడా తగ్గిపోతాయి, అంటే నంబర్ కూడా తగ్గిపోతా ఉంటుంది. కొన్ని మెడికేషన్ లేదా మెడికల్ కండిషన్స్ వల్ల కూడా PCOS లో ఏంటంటే నంబర్ ఆఫ్ ఎగ్స్ ఎక్కువ ఉన్న క్వాలిటీ అనేది తక్కువ ఉంటుంది. సో మెడికల్ కండిషన్స్ కూడా ఓవేరియన్ రిజర్వ్ ని ఎక్కువ తక్కువ చేయొచ్చు. సర్జికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓవేరియన్ డ్రిల్లింగ్ అయింది మీకు, అలాంటప్పుడు ఓవేరియన్ రిజర్వ్ తగ్గిపోవచ్చు. కీమోథెరపీ జరిగినప్పుడు కూడా ఓవేరియన్ రిజర్వ్ బాగా తగ్గిపోతుంది. అండాశయాల్లో అండాలు బొత్తిగా మిగిలవు కొన్నిసార్లు కీమోథెరపీ అయ్యాక. సో ఓవేరియన్ రిజర్వ్ అనేది తెలుసుకుంటే ట్రీట్మెంట్ త్వరపడచ్చా లేదా ఇంకొంచెం టైం ఉందా అనేది కూడా ఒక డెసిషన్ కి మీరు రావచ్చు. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి వచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.